నిన్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన ప్రహ్లాద్ మోదీ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలీ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు అతాపూర్ నుంచి లైవ్ చూద్దాం. उसके बाद भी अगर गवर्नमेंट या बेकअप नहीं होती नहीं चेकती गवर्नमेंट तो नहीं चेकती सर, आप लोग कर सकते हैं, नहीं जगाएंगे नेशनल ह्यूमन राइट्स जाएंगे इनको नहीं छोड़ेंगे। इसलिए नहीं कह रहा हूँ कि सपोर्ट तो चाहिए ना। ऐसा ही अगर ये लोग तो हर के साथ होगा, हर एक 50 लोगों को बचा दिए बचा सकते ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నిన్న గుల్జార్ హౌస్ మృతుల కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలీ భరోసా ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం పైన కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాసేపటి క్రితమే చార్మినార్ లో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా సమీక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో చనిపోయినటువంటి కుటుంబాలను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళని పరామర్శించారు. అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ కూడా పాటించలేదు. అక్కడ చాలా వరకు ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. అయితే మాస్కులు ఏవైతే ఆక్సిజన్ మాస్కులు ఉన్నాయో అవి కూడా అక్కడ పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఈ ప్రమాదం అనేది పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి వారు మరణించారు. అంతేకాకుండా ఏదైతే ఫైర్ ఇంజిన్ లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ మంటలు ఆర్పేందుకు కూడా అందులో కనీసం నీళ్లు కూడా లేకపోవడంతో ఆ ప్రమాదం అనేది ఇంకా తీవ్ర స్థాయిలో జరిగింది. అక్కడ వెళ్ళటానికి రావడానికి ఒకటే ఎగ్జిట్ ఉండటంతో పూర్తి స్థాయిలో ఈ ప్రమాదం అనేది పెద్ద ఎత్తున జరిగిందంటూ కూడా ఇప్పటికే బాధిత కుటుంబాలన్నీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెప్పే ప్రయత్నం చేశాయి. చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తిగా అతిపెద్ద ప్రమాదంగా ఇది దీన్ని చిత్రీకరిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా 17 మంది చనిపోవడం అంటే హైదరాబాద్ చరిత్రలో ఇది తొలిసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో జరిగినటువంటి సఫ్రలో కాంప్లెక్స్ కు సంబంధించినటువంటి ఘటన కావచ్చు, అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో డెక్కన్ మాల్ కు జరిగినటువంటి ప్రమాదం, ఇలాంటి ఘటనలు జరిగాయి తప్ప కనీసం 5-6 మంది 10 మంది వరకు మాత్రమే చనిపోయారు. కానీ ఈసారి మాత్రం దాదాపు 17 మంది చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబాలను అత్తాపూర్ లో ఏదైతే ప్రహ్లాద్ మోదీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇక్కడ నుంచి పరామర్శించి తాను నేరుగా ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ మీడియాతో కూడా తాను మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం చనిపోయినటువంటి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా దాదాపు 25 లక్షలు ఇవ్వాలంటూ కూడా తాను ప్రధానంగా డిమాండ్ చేశారు. ఉన్నటువంటి ఏదైతే క్షతగాత్రులకు సంబంధించి అటు ప్రధాని నరేంద్ర మోడీ 2 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు 50,000 క్షతగాత్రులకు అందించడం, కేవలం ప్రభుత్వం మాత్రం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. హోంశాఖ తన దగ్గర పెట్టుకొని కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించట్లేదు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమాదం అనేది జరిగింది. అందాల పోటీల మీద ఉన్నటువంటి శ్రద్ధ సామాన్య ప్రజల మీద లేదా అంటూ కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో తాను రాజకీయాలు చేయడానికి రాలేదు, అక్కడ బాధితులను కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించడానికే తాను వచ్చాను, ముందస్తు చర్యలు ఖచ్చితంగా తీసుకొని ఉండాల్సిందంటూ కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి వైద్యం అందుతుంది? ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే చనిపోయినటువంటి కుటుంబాలతో పాటు అటు క్షతగాత్రులను కూడా ఆసుపత్రికి తరలించి వైద్యం అయితే అందిస్తా ఉన్నారు. కానీ ప్రమాదం ఈ స్థాయిలో జరిగిందంటే అక్కడ పెద్ద ఎత్తున ప్రమాదం అనేది ఏదైతే మొన్న జరిగినటువంటి అందాల పోటీలకు సంబంధించినటువంటి అంశంలో విశ్వాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చార్మినార్ సందర్శనకు వెళ్లారు. అక్కడ కేబుల్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కావచ్చు వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కట్ చేసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. వాటి నుంచి సప్లై వెళ్ళిన కారణంగా కొంత అక్కడ పరిస్థితులు ఆ విధంగా దాపరించాయని కూడా స్థానికులు అయితే కొంతమంది మనకు చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. కాబట్టి ఈ నేపథ్యంలో క్షతగాత్రులకు సంబంధించినటువంటి వైద్యం అయితే ప్రస్తుతానికి అందుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కనీసం లోపలికి ఎవరిని కూడా పంపించట్లేదు. ఉన్నటువంటి అక్కడ ఫైర్ యాక్షన్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించి కనీసం ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొంతమంది క్లూస్ టీం ఎవరైతే ఉన్నారో క్లూస్ టీం కూడా వచ్చి లోపల పరిస్థితులను కూడా పర్యవేక్షించినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించేటువంటి ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. చాలా లోపాలు అక్కడ కనిపించినట్టుగా చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, హోంశాఖ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా
దానిపైన ఎలాంటి సమాచారం కూడా రిపోర్టును కూడా బయటికి ఇవ్వనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఎండాకాలం వస్తుందంటే పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, కానీ గత ప్రభుత్వంలో ముందస్తు చర్యలు కూడా తీసుకొని ఆ ఫైర్ కు సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా ముందస్తు చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం గతంలో కనిపించింది. కానీ ఈసారి మాత్రం కేవలం మే నెలలో పూర్తిగా అందాల పోటీల మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కారణంగానే 17 మంది ఆదివారం పూట వాళ్ళ బతుకులు తెల్లారిపోయాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించకుండా నాగర్ కర్నూలు పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఎక్కడ కూడా కనీసం ఒక పరామర్శ అనేది కావచ్చు, బాధిత కుటుంబాలను కూడా ఎవరు పరామర్శించలేదని మనకు స్పష్టమవుతుంది. ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే ఒక ప్రభుత్వ కార్యక్రమానికి పూర్తిగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించకపోవడం పట్ల పలు విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా తన వెంట వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాకపోతే తాను వాటి పరామర్శించాను అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బాధిత కుటుంబాలు కేటీఆర్ కు చెప్పే ప్రయత్నం చేస్తాయి. తాను కూడా పరామర్శించి మీకు అండగా ఉంటాము, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మీకు భరోసాను ఇస్తున్నాం అంటూ కూడా కేటీఆర్ చెప్పి ఇక్కడ నుంచి నేరుగా అతను నివాసానికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.